హాయ్ ఫ్రెండ్స్, నేను చెప్పేది వినండి. ఒకప్పుడు అన్నం లేక మాకు చాలా పేదోళ్ళు మేము. ఒకప్పుడు మాకు జరిగేది చాలా బరువు. 1980 1990లోను చాలా ఇబ్బంది జరిగేది మా ఇంట్లోనూ. ఇట్లా యాపకాయలు కూడా తిన్నాం ఫ్రెండ్స్. మీ ముందర ఈ యాపకాయలు కూడా తిని చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఈ యాపకాయలు తినేది విధానం కూడా చూపిస్తాను. ఈ యాపకాయలు చాలా తోలు మేము తిన్నాం ఫ్రెండ్స్. ఇది చూడండి, పొక్కులు పీక్కుండేది, ఇట్లా తోలు బారేసేది, విత్తనాలు సపడించే పెన్ దో చూడండి ఫ్రెండ్స్. దో దో ఇట్లా తప్పడిస్తే విత్తనాలు పారేసేది, తప్పడిచ్చి తీగుంటాయి ఫ్రెండ్స్. యాపకాయలు మాగినట్టువి చూడండి. చూడండి ఫ్రెండ్స్, దో దో చూడండి ఫ్రెండ్స్. దో ఇట్లా యాపకాయలు ఒకప్పుడు పిల్లప్పుడు మేము ఈ యాపకాయలు కూడా తిన్నాము ఫ్రెండ్స్. అన్నం లేక చాలా బీద పరిస్థితుల నుంచి వచ్చాను నేను. ఇలాంటివి కూడా చాలా జరిగినాయి ఫ్రెండ్స్ నా లైఫ్లోను. ఇట్లా బొగ్గలు మాగినాయి ఫ్రెండ్స్. బాగా ఎర్రగా మాగుతాయి, ఎర్రగా మాగితే తీయగుంటాయి ఫ్రెండ్స్. ఇట్లాంటివన్నీ చూడండి. ఇట్లా ఎర్ర బొగ్గలన్నీ ఇట్లా అట్లా అట్లా తినేది, విత్తనాలు పారేసేది ఫ్రెండ్స్. ఇవి చూడండి, ఇంకా ఉన్నాయి ఇక్కడ. ఇవి చూడండి, తీయగుంటాయి ఫ్రెండ్స్. మాగినకాయలు బాగా తీయగుంటాయి. ఇట్లా అది కూడా చాలా తిని మేము బతికినాం ఫ్రెండ్స్. ఒకప్పుడు అన్నం లేదు ఫ్రెండ్స్. మాకు చాలా పేదలు మేము. మీరు తప్పుగా అనుకోద్దండి. బాయ్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా మీకు ఎస్పెషల్ హౌస్ ఫ్రెండ్స్. ఇట్లా సప్పుడు ఇచ్చేది మూసేది ఫ్రెండ్స్. తీగుంటాయి. బాయ్ ఫ్రెండ్స్.